నమస్కారం అందరికీ. మన తెలంగాణ రాష్ట్రంలో ఎంహెచ్ఎస్ఆర్‌బీ నిర్వహిస్తున్న సర్టిఫికేట్ వెరిఫికేషన్‌లో భాగంగా చాలా వరకు కూడా అందరూ పాత బోనఫైడ్స్ ఏవైనా ఉంటే కొత్తగా తీసుకురావాలని చెప్తున్నారంట. అయితే అందులో ముఖ్యంగా ఏంటంటే ఈ జిల్లాలు సెపరేషన్ అయిన తర్వాత కొన్ని జిల్లాలు ఉదాహరణకు తీసుకుంటే ఇప్పుడు ములుగు జిల్లా ఉంది. ములుగు జిల్లా ఉమ్మడిగా వరంగల్‌కు ఉండేది. ఇప్పుడు ఆ ములుగు జిల్లా వేరే జోన్‌కి వెళ్ళిపోయింది. వరంగల్ వేరే జోన్‌కి వెళ్ళింది. అలాంటి వారికి మాత్రమే కొత్తగా బోనఫైడ్స్ అవసరము. అలా కాకుండా ఇప్పుడు ఉదాహరణకు మా పాలమూరు ఉంది, ఆ మహబూబ్‌నగర్. అందులో 5 రకాల జిల్లాలున్నాయి. ఆ 5 కూడా మొత్తం జోన్ 7 కిందకే వస్తాయి. అంటే పాత మహబూబ్‌నగర్‌లో ఎవరు చదివినా కూడా ఆళ్ళందరికీ కూడా ఊరు మారినా, జిల్లా మారినా, మండలం మారినా ఒకటే జోన్ కిందకే వస్తుంది. అలాంటి వారికి కొత్తగా ఏమీ అవసరం లేదు. ఈ ఎవరైతే మండలాలు మారి, జిల్లాలు మారి పాతగా ఉన్నప్పుడు ఒక జోను, ఇప్పుడు కొత్తగా అయ్యాక ఇంకో జోన్ ఏదైతే ఉందో వాళ్ళకి మాత్రమే ఈ కొత్త బోనఫైడ్స్ అవసరం. ఇందులో మీకు ఇంకొక సందేహం కూడా రావచ్చు. జిల్లా మారినప్పుడు మాకు ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అప్పుడు జిల్లాని ప్రయారిటీ ఇస్తారు కదా అని మీరు అనుకుంటారు. అలా ఏముండదు. మీ జోన్ మాత్రమే ఇంపార్టెంట్. జిల్లా అనేది డిపార్ట్మెంట్ సెలక్షన్ బోర్డు డిసైడ్ చేస్తుంది. మనం ఇచ్చాము ఆల్రెడీ అప్లికేషన్ చేసే సమయంలోనే డిపార్ట్మెంట్ సెలక్షన్ ఇచ్చాము. ఈ ఏదైతే ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఉంటుందో నువ్వు డిపార్ట్మెంట్లో సెలక్షన్ అయ్యాక వెబ్ కౌన్సిలింగ్ పెట్టినప్పుడు ర్యాంకును బట్టి నీకు ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వస్తుంది. నువ్వు ఆ జిల్లాలో చదివావు కాబట్టి నీకు ఆ జిల్లాకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తామని అలా ఏమి ఉండదు. ఫైనల్గా ఏంటి అంటే మీ ఊరు మారినా, మీ జిల్లా మారినా, మీ మండలం మారినా ఇంతకుముందు ఏదైతే జోన్ వస్తుందో అనగా పాత జిల్లా, పాత మండలం, పాత ఊరు ఉన్నప్పుడు ఏదైతే జోన్ ఉందో కొత్తగా ఏర్పడ్డాక కూడా అదే జోన్ కిందికి వస్తున్నట్టయితే మీరు కొత్తగా బోనఫైడ్స్ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఎవరికి అవసరం అంటే ఊరు మారి, జిల్లా మారి, మండలం మారి, జిల్లా మారకుండా కొన్ని జిల్లాల నుంచి మండలాలు సపరేట్ చేసి, కొన్ని ఊర్లను సపరేట్ చేసి వేరే జిల్లాలకు కలిపేశారు. అలాంటి వారికి జోనే మారిపోయిందన్నమాట. అలాంటి వాళ్ళు మాత్రమే కొత్తగా ఇప్పుడు ఏదైతే మండలాలు, జిల్లాలు, ఊర్లు మారినాయో ఆ కొత్త బోనఫైడ్స్ తీసుకెళ్ళాలి. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మనం అదనంగా తీసుకెళ్లాల్సిన సర్టిఫికేట్స్ ఒకటి పాస్పోర్ట్స్ ఒకటే అడిగాడు. మనం ఇంకా 3 ఎక్స్ట్రా క్యారీ చేయండి. జిరాక్స్ 1 సెట్ అడిగాడు, కానీ అక్కడే 2 సెట్స్ తీసుకుంటున్నారు కాబట్టి ఇంకోటి కూడా ఎక్స్ట్రా క్యారీ చేయండి. వెయిటేజ్ క్లెయిమ్ చేసుకున్న వాళ్ళు సర్వీస్ సర్టిఫికేటు అండ్ అప్లికేషన్ ఫామ్, హాల్ టికెట్ ఇవన్నీ కూడా అందులో మెన్షన్ చేయలేదు, కానీ మీరు ఎక్స్ట్రాగా క్యారీ చేయాల్సిందే. అక్కడ అడుగుతున్నారు ఇవి.